యోగముద్రలో ఉన్న బ్రహ్మ తన కంటి నుండి కారుతున్న నీటిని తుడుచుకుంటూ ఉండగా ఆ స్పర్శకి వృక్షకవదస్సు అనే వానరుడు జన్మించాడు. పళ్ళు పొలాలు తింటూ అడవిలో తిరుగుతున్న వృక్షకవదస్సు ఒకరోజు అలసిపోయి నీటి కోసం ఒక కొలను దగ్గరికి వెళ్ళాడు. నీటిలో తన నీడను చూసి తనతో పోరాటానికి ఎవరో వచ్చారని భావించిన వృక్షకవదస్సు ఆ నీటిలోకి దూకాడు. అంతకుముందే పార్వతీదేవి ఆ కొలనులో స్నానం చేస్తూ ఉండగా దుర్బుద్ధితో కొందరు రాక్షసులు స్త్రీవేషం ధరించి ఆ కొలనులోకి దిగారు. అది గమనించిన పార్వతీదేవి మగవాళ్ళు ఎవరైనా ఆ నీటిలోకి దిగితే స్త్రీలుగా మారిపోతారని శపించింది. పార్వతీదేవి శాపం వల్ల నీటిలోకి దిగిన వృక్షకవదస్సు ఓ అందమైన స్త్రీగా మారిపోయాడు. అటుగా వెళ్తున్న ఇంద్రుడు సూర్యుడు ఆమె సౌందర్యాన్ని చూసి మోహించారు. ఇంద్రుడు తన తేజస్సును ఆమె తలపై వదిలితే అది వాళం వరకు జరిగి వాలిగా జన్మించాడు. సూర్యుడు తన తేజస్సును ఆమె కంఠంపై వదలడంతో సుగ్రీవుడిగా జన్మించాడు. సుగ్రీవుడు రాముడికి ప్రత్యక్షంగా సహాయపడగా ఎందరో రాక్షసుల్ని చంపి వాలి రాముడికి పరోక్షంగా సహాయపడ్డాడు.